హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా నోరూరించే చిన్న మామిడికాయ ముక్కల పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. మనం సమ్మర్లో పెట్టే నిలవ పచ్చడి ఏమో కానీ మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే ఇలాంటి పచ్చడి అందరూ చేసుకుంటారు కదా, అది కొలతలతో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ఇలా మామిడికాయ ముక్కల పచ్చడి చేసుకోవడానికి 4 పెద్ద సైజు మామిడికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుని మనం కప్పు కలుతులతో మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కొలుచుకోవాలి. 5 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటే 1 కప్పు కారం, అరకప్పు కల్లుప్పును మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకున్న దాన్ని 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకున్నాక 1/2 కప్పు వరకు మెంతులు, ఆవాలను ఫ్రై చేసుకుని వాటిని పొడి చేసుకుని వేసుకోవాలి. మెంతి పిండి, ఆవు పిండి వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుని 1 కప్పు ఆయిల్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం లేత మామిడికాయ ముక్కలతో పెడుతున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇలా ఉండదు కాబట్టి ఈ పచ్చడిలోకి ఎల్లుల్లిపాయలను దంచుకుని వేసుకోవాలి, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఒక ఎల్లుల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఎల్లుల్లిపాయలు వేసుకున్నాక పచ్చడిని అంతటిని బాగా కలుపుకుని ఏదైనా ప్లాస్టిక్ జార్ కానీ గాజు సీసాలో కానీ పెట్టుకుని 24 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత పచ్చడిని ఒకసారి తీసుకుని బాగా కలుపుకుంటే ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మరి కాస్త వేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ కొలతలతో పచ్చడి చేసుకున్నట్లయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. ఇలా తయారు చేసుకున్న పచ్చడిని 1 వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడితో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న మామిడికాయ ముక్కలతో చేసిన పచ్చడి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.